అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని. ముఖ్యంగా డెంగ్యూలో చాలామంది ఏం చేస్తారంటే పపాయ లీఫ్ జ్యూస్. ఈ మధ్య పేపరోడు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మీడియాలో కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. కానీ నా దృష్టిలో ఇది నేరం, దుర్మార్గం. మనిషిని ఎలా హాస్పిటలైజ్ చేయాలి అనే ఒక దుర్మార్గపు చర్య అని నేను అంటాను. ఎందుకు? ఒక కషాయం చేదు గల ఒక పపాయ లీఫ్ జ్యూస్ కానీ దాని ఎక్స్ట్రాక్ట్ కానీ కడుపులో గ్యాస్ట్రైటిస్ అనేది చేస్తుంది. గ్యాస్ట్రైటిస్ అంటే కడుపులో మంట, వామిటింగ్, కడుపులో నొప్పి రావడం, ఈ మూడు కూడా ఇది చేస్తుంది అనేది చాలా కేసెస్లో నేను చూశాను. ఏమవుతుంది? ప్లేట్లెట్స్ పెంచే మార్గం కాదు ఇది. పెరుగు పడుతూనే ఉంటాయి. స్టిల్ ఒక మూఢనమ్మకం. ఒక గొర్రె పోతే 100 గొర్రెలు పోయినట్టు అదేవిధంగా ఈరోజు ఈ పపాయ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అనేది వాడుతున్నారు. వామిటింగ్స్ థర్డ్ డే, సెకండ్ డేనో థర్డ్ డేనో జ్వరం వచ్చిందా టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళకు ఈ క్యారీపిల్ అనేది రాయడం జరుగుతుంది, లేకుంటే పపాయ జ్యూస్ రాయడం జరుగుతుంది. సో వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. మీరు వేసిన పారాసిటమాల్ పనిచేయదు. మీరు ఇచ్చిన ఓఆర్ఎస్ కక్కేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన కొంచెం ఫుడ్ కూడా బాడీలో ఉండదు. సో వీక్నెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది కాస్త 4 రోజులు అయిన తర్వాత, ఇంకా 4 రోజులు అయిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోవడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ ప్లేట్లెట్స్ అనేది ఏ మనిషికైనా ఫుడ్ ఉంటేనే ఒక శక్తి అనేది ఉంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. ఆల్రెడీ కోట్ల వైరస్ బాడీలో తయారవడంతో ఉన్న ఎనర్జీ లోపల అంతా కూడా ఆ వైరస్ తీసుకోవడం జరుగుతుంది. ప్రోటీనే కానీ, లేకుంటే షుగర్స్ కానీ, గ్లూకోజ్ మన ఫ్యాటే కానీ. తర్వాత మీరు ఇచ్చే ఈ పపాయ జ్యూస్తో ఉన్నది పోతుంది. సో ఉచిత సలహాలు ఇచ్చే దుర్మార్గులకు కూడా నేను ఒక సమాధానం చెప్పదలుచుకుంటున్నాను. తీసుకుపోయి హాస్పిటల్లో వేయడం జరుగుతుంది. మళ్ళీ ఐవి ఫ్లూయిడ్స్, గ్లూకోజ్, ఓఆర్ఎస్, వీలైతే ఓఆర్ఎస్ వామిటింగ్ రాకుండా ఇంజెక్షన్. అక్కడ కూడా ఏమి ఇవ్వరు. ప్లేట్లెట్స్ పడుతూనే ఉంటాయి. తీరా 20,000, 30,000, 40,000 వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ప్లేట్లెట్స్ ఎక్కించాలి అంటాడు. ఒకటి గుర్తుంచుకోండి, ప్లేట్లెట్స్ 5 రోజులే బతుకుతాయి. ఒకరు ప్లేట్లెట్స్ బ్లడ్ డొనేట్ చేసినప్పుడు, రక్తదానం చేసినప్పుడు అది 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, లేకుంటే 5 రోజులు అనుకోండి. దాంట్లో ఉండే ప్లేట్లెట్స్, బతికునే ప్లేట్లెట్స్ చాలా తక్కువ. ప్లేట్లెట్స్తో బతకరు అక్కడ. దాంట్లో ఉండే ప్రోటీన్, దాంట్లో ఉండే షుగర్, దాంట్లో ఉండే ఫ్యాట్ వల్ల బతుకుతారు. అందుకే పెరగడం స్టార్ట్ అవుతాయి. ఒక్క ప్లేట్లెట్స్ ప్యాకెట్ ఇస్తే 5,000 ప్లేట్లెట్స్ అనేది వస్తాయి అనేది అన్ని స్టడీస్లో ఉన్నాయి. కానీ మనము హాస్పిటల్ అడ్మిషన్ అవుతాము, ప్లేట్లెట్స్ ఎక్కించడం అవుతుంది. 7th డే 8th డే నుంచి ఆటోమేటిక్గా నువ్వు చేయకున్నా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ఏం చేయకున్నా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. వామిటింగ్స్ తగ్గిందంటే ఫీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ద ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. దానికి ఈ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, కొందరు డాక్టర్స్ కానీ నేనేదో చేసిన ఫీలింగ్, వాళ్ళు ఏదో చేసినంత ఫీలింగ్ ఇస్తారు. దానికి తోడు ఇంకో యాంటీబయాటిక్స్ ఇస్తారు. సపోజ్ మీకు 50,000 ప్లేట్లెట్స్ ఉన్నాయి, లేకుంటే 40,000 ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు ఒక యాంటీబయాటిక్స్ ఇస్తారు. సెపడాక్సిమ్ అనో, లేకుంటే పెప్టియాజనో, లేకుంటే మెరోపినామనో, పెద్ద అవన్నీ ఇస్తారు. యాంటీబయాటిక్స్తో కూడా ప్లేట్లెట్స్ పడిపోతాయి.
మీరు చూసినట్టయితే కొందరిలో థ్రాంబోఫ్లెబెటమీస్ అంటాం, స్వెల్లింగ్ ఆఫ్ ది వీన్ మొత్తం కూడా స్వెల్ అవుతుంది. అక్కడ అన్ని ప్లేట్లెట్స్ అనేది యూటిలైజ్ అవుతుంది. 50,000 ప్లేట్లెట్స్ ఉంటే 30,000 కూడా చేరాలి. సో నీకు మళ్ళీ నీకు ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కించాలి అని చెప్పేసి చేస్తారు. ఇది పెద్ద ఘరానా మోసం. చిన్న మందులతో వైరస్ని చంపే మందు ఉంది. 12 నుంచి 24 గంటల్లో ఆ వైరస్ని చంపడం జరుగుతుంది. ప్లేట్లెట్స్ పెరగడం జరుగుతాయి. ఎందుకంటే వైరస్ ప్లేట్లెట్స్ని అటాక్ చేస్తాయి కాబట్టి. ఎప్పుడైతే వైరస్ అనేది తగ్గుతుందో ప్లేట్లెట్స్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది నా ట్రీట్మెంట్తో. ఇక ఫుడ్ చెప్పరు వీళ్ళు, ఓఆర్ఎస్ తాగంటారు. ఇక్కడే ప్రాబ్లం అంతా, ఇక్కడే మొత్తం అంతా కూడా ప్రాబ్లం, సమస్య ఫుడ్ తీసుకోకపోవడంలో ఉంది, సరి అయిన మెడిసిన్ యూజ్ చేయకపోవడంలో ఉంది. అది కాకుండా ఈ యాంటీబయాటిక్స్ అనేది నేను రెమ్డెసివిర్తో పోలుస్తాను. ఈ క్యారిపిల్ అనేది ఒక వ్యాక్సిన్తో పోలుస్తాం, కోవిడ్ వ్యాక్సిన్తో. సేమ్ అలానే రెండిటి కూడా ఒకే జాతికి చెందినట్టు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో స్పందించదో తెలిసి కూడా ఒక వ్యాక్సిన్ మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. కోవిడ్కి 4 రోజులు సమాధానం చెప్పిన వ్యక్తిగా, డెంగూకి ఈ 12 నుంచి 24 గంటల్లో ప్లేట్లెట్స్ పెరుగుతున్న వ్యక్తిగా, హెచ్ఐవిలో ఏ WHO మెడిసిన్ యూజ్ చేయకుండా వైరల్ లోడ్ తగ్గించి చూపించిన వ్యక్తిగా మేమున్నాం. యూఆర్ గివింగ్ 100% ట్రీట్మెంట్. దయచేసి ఇలాంటి స్ప్రెడ్ చేయండి. అడ్డమైన స్ప్రెడ్ చేసి ప్రజల ప్రాణాలు తీసుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను.